గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ జ్యోతి టీచర్. ఈరోజు మనం 6th క్లాసు సోషల్ 6th లెసన్ గురించి తెలుసుకుంటున్నాం. ఇది ఆహార సేకరణ నుంచి ఆహార ఉత్పత్తి వరకు ఆదుకునేది. ఇందులో గిరిజనుల యొక్క జీవన విధానం, వాళ్ళ ఫుడ్ ఏ విధంగా సేకరించేవారు, ఏ విధమైన పచ్చివి కొన్ని కాల్చుకొని ఇట్లా ఉడికించి ఇట్లా తినేవారని ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ యొక్క పనిముట్లు, వీళ్ళు రాతి పనిముట్లను వాడడం జరిగింది. వాటినే గొడ్డలి ఆకారంలో లేదా కొడవలి ఆకారంలో, చాకు ఆకారంలో చేసుకొని ఉపయోగించేవారు జంతువుల వేట కోసం. మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో గల రాతి పరికరాలను మనకు కొన్ని చిత్ర రూపంలో ఇచ్చారు. అలాగే వీళ్ళు నిప్పుని ఉపయోగించుకున్నారు. మాంసాన్ని కాల్చుకొని తినడానికి నిప్పును ఉపయోగించుకున్నారు. వీరు సంచార జీవనం గడిపేవారు. వీళ్ళ చిత్రకళ ఎలా చేసేవారంటే కొన్ని రకాల రంగురాళ్ళను పిండి చేసి అందులో జంతు కొవ్వును కలిపి చిత్రాలు గీసేవారు. మన రాష్ట్రంలో గల రాతి యుగపు స్థావరాలు కొన్ని ఇవ్వడం జరిగింది. సూక్ష్మ రాతి పరికరాలతో చిత్రకళ వీళ్ళు చూపించారు. ఇక్కడ చూస్తే వాళ్ళు చిత్రకళలో ఏమేమి వేసారంటే పోరాడుతున్న సన్నివేశాలు, జంతువుల వేట, తేనె సేకరణ, నృత్యం, సంగీతం మొదలైనవి వేసేవాళ్ళు. అలాగే కొన్ని జంతువులను కూడా వేసేవాళ్ళు. వాళ్ళు చూసిన జంతువులను, వాళ్ళ యొక్క ఆయుధాలను కూడా చిత్ర రూపంలో వేసేవారు. ఈ యానాదులు, చెంచులు జీవన విధానాన్ని ఇప్పటికీ కూడా ఇలాగే గడుపుతున్నారు. వాళ్ళు వేటాడి జీవనాన్ని గడుపుతున్నారు. అప్పట్లో గల చెంచుల చిత్రాలను ఇవ్వడం జరిగింది. తర్వాత వీళ్ళు కలిసి జీవించేటోళ్ళు, ఒంటరిగా కాకుండా గుంపులుగా జీవించేవాళ్ళు. వీళ్ళు ఒకవేళ ఏదైనా జంతువుని చంపితే దాన్ని చంపినందుకు వాటి కృతజ్ఞతలు అంటే సారీ లాగా చెప్పి దాన్ని తినేవారు. వీళ్ళు పండించిన పంటలు వరి, గోధుమ, జొన్న, పప్పు ధాన్యాలు, తృణధాన్యాలు, దుంపలు, కూరగాయలు వీళ్ళు పండించడం నేర్చుకున్నారు. వీళ్ళు జంతువులని వారి యొక్క పనుల కోసం ఉపయోగించుకున్నారు. గింజలను నిల్వ ఉంచేవారు. ఈ సంవత్సరం దొరికిన పంటలో కొన్ని గింజలు నిల్వ ఉంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వీళ్ళు పంటగా ఉపయోగించుకునేటోళ్ళు. నవీన శిలాయుగంలో వీళ్ళు ఉపయోగించిన ఒక గొడ్డలి రూపంలో గల రాతి గొడ్డలి అనేది దొరకడం జరిగింది. ఇది మ్యూజియంలో ఉంచారు. ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో చాలా మచ్చిక చేసుకున్న ఆనవాళ్ళు, జంతువుల ఆనవాళ్ళు దొరికాయి. బూడిద దిబ్బలు కూడా కనుగొన్నారు. నాగర్ కర్నూలు, ఆంధ్రప్రదేశ్, కర్నూలు, అనంతపురం ఇలాంటి ప్రాంతాల్లో. ఇది ఈ పాఠం గురించి. ఇందులోని కీలక పదాలు చూస్తే వేట, ఆహార సేకరణ, రాతి పనిముట్లు, సూక్ష్మ రాతి పరికరాలు, సంచార జీవులు, సమజీవనం, మచ్చిక చేసుకోవడం, పశుపోషకులు, స్థిర జీవనం, నవీన శిలాయుగం, పురావస్తు శాఖ, శాస్త్రవేత్త, పోడు వ్యవసాయం. థ్యాంక్ యూ ఎవరివన్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ జ్యోతి టీచర్. ఈరోజు మనం 6th క్లాసు